ఆయన ఉన్నారు. అలాగే మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బోర్డు మెంబర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు ఆయన, మా పెద్దమ్మాయితో పాటు, బ్రహ్మణితో పాటు. ఇలా అటు ఎన్నో సేవలు అందిస్తారు. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు రాజకీయ నాయకులు ఎలా తయారవ్వాలో ఈ యొక్క పబ్లిక్ పాలసీ సబ్జెక్టు కూడా ప్రవేశపెట్టారు మన దేశంలోనే మొదటిసారి. అది మనకు కావాల్సిన ముందు చూపు. మన భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల నుంచి నాయకులు పుడతారు. ఆ శుశ్రూషణ, ఆ శిక్షణ ఇచ్చే కోర్సుని ప్రారంభించారు. సో యువకుడు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉండే ఎంతో ఓర్పు, నాకంటే చాలా ఓర్పు ఉంది. సో ఆయన్ని మీరు మూర్తి గారు అందించిన సేవలు అయితేనేమి, ఆయనకున్న క్వాలిఫికేషన్స్ అయితేనేమి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఈ రానున్న ఎన్నికల్లో మీ యొక్క ఓటు సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయిన మతుకుమల్లి శ్రీభరత్ గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉత్తర అభ్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అయిన మన విష్ణుకుమార్ రాజు గారిని కమలమ్మ గుర్తుకే మీ ఓటు వేసి, అలాగే మన తెలుగుదేశం పార్టీ పశ్చిమ అభ్యర్థి అయిన గణబాబు గారిని సైకిల్ గుర్తుకే మీ ఓటు వేసి అందరినీ కూడా గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచిగా మాలని మంచి చేతులు తిరిగే మాదిగాని, కష్టాల్లో ఉన్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని నడుచుకునే నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజోపలంలో మీ కాపుని, సదా ఒక కళాకారుడిగా ఇవాళ హిందూపూర్ ప్రజలారు 2 సార్లు గెలిపించారు. 3 హ్యాట్రిక్లు కొట్టి, 3 హిట్లు కొట్టావు హ్యాట్రిక్. ఒకండ వీరసింహారెడ్డి, తర్వాత మొన్న ఈ భగవంత్ కేసరి, నేలకొండ భగవంత్ కేసరి. ఇప్పుడు నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆశీస్సులు, కళాకారుడుగా మీ అందరి ఆశీస్సులు కూడా సదా నా వెంట, నీడలా నా వెంట ఉంటుందని ఆశిస్తూ, నమ్ముతూ నేను ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జన